శ్రీశైలం మండలం లింగాలగట్టు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. చేపల వేట చేస్తున్న మత్స్యకారుల ఇళ్లపై ఫారెస్ట్ సిబ్బంది ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో చేపల వేటకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు. 8 లక్షలు విలువ చేసే చేపల వలలపై డీజిల్ పోసి నిప్పు పెట్టారని ఫారెస్ట్ సిబ్బందిపై మత్స్యకారులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే కొంతకాలంగా లింగాలగట్టు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో చేపల వేట సాగిస్తున్నారు మత్స్యకారులు. ఇదిగోండి మా గుడిసెలు కూడా మొత్తం తగలబెట్టి పారేశారు. ఇదిగోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా వల్ల కాల్ చేశారు ఇక్కడ. దాంతోపాటు మా బట్టలు కూడా కాల్ చేశారు మొత్తం. ఇదిగోండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా గుడిసెలు కూడా మొత్తం తగలబెట్టి పారేశారు. శ్రీశైలం మండలం లింగాలగట్టు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. చేపల వేట చేస్తున్న మత్స్యకారుల ఇళ్లపై ఫారెస్ట్ సిబ్బంది ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో చేపల వేటకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు. 8 లక్షలు విలువ చేసే చేపల వలలపై డీజిల్ పోసి నిప్పు పెట్టారని ఫారెస్ట్ సిబ్బందిపై మత్స్యకారులు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్, శ్వేత, ఈ శ్రీశైలం మండలం లింగాలగట్టు వాసులందరూ కూడా పూర్తిగా చేపలపైనే ఆధారపడి ఉంటారు. వీరి జీవనాధారం అంతా కూడా చేపల వేటగానే వృత్తిగా సాగుతుంది. మరోవైపు ఈ లింగాలగట్టు నుంచి 30 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్నటువంటి అంటే కృష్ణానది తీర ప్రాంతం అంతా కూడా వీరు చేపల వేట కొనసాగిస్తుంటారు. లింగాలగట్టు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వజ్రాల మడుగు అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది. ఎక్కువగా ఇక్కడ వీరందరూ కూడా చేపలు పడతారు. ప్రధానంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపలు పట్టి ఆ తర్వాత సాయంత్రం పూట వలలు అక్కడ వదిలేసి కొందరు మాత్రమే అక్కడ ఉండి మళ్ళీ తిరిగి ఇండ్లకు చేరుకుంటారు. ఇది గత కొన్నేళ్ల నుంచి కూడా ఇక్కడ తాము నివసిస్తున్నామని, అలాగే చేపల వేటనే వృత్తిగా ఎంచుకొని బ్రతుకుతున్నామని చెప్పేసి కూడా మత్స్యకారులు చెప్తున్నారు. తాజాగా ఈ రోజు అటవీ అధికారులు తమ పైన జాలి దయ అనేది చూపకుండా తమ వృత్తి అయినటువంటి తమ భుక్తిని కలిగించేటటువంటి చేపల వలలను పూర్తిగా కూడా తగలబెట్టారు డీజిల్ పోసి అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. అలాగే మద్యం మత్తులో ఉన్నటువంటి అటవీ సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారని చెప్పేసి కూడా ఎవరైతే నూకరాజు కుటుంబం అనేటటువంటి వారు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫారెస్ట్ అధికారుల వాదన మరోలా ఉంది. ఏదైతే నిషేధిత వలలు ఉన్నాయో అలివి వలలు, ఈ వలలు ఉపయోగించడం వల్ల మత్స్య సంపద అనేది పూర్తిగా కూడా తరిగిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో చేపలు అనేవి కూడా వృద్ధి కావు. కాబట్టి మరోవైపు అటవీ ప్రాంతంలో చేపల వేట నిషేధం ఉన్నా కూడా దాన్ని బేఖాతరు చేస్తూ వీరు అటవీ ప్రాంతంలోకి ఈ కృష్ణానది తీరంలోకి వచ్చి చేపలను పట్టడం అనేవి కూడా మేము చాలా సార్లు చెప్పాము, అయినా కూడా తరచూ వస్తున్నారని చెప్పేసి కూడా అటవీ అధికారులు చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ వారిని హెచ్చరించి వారి వలలతో వెనక్కి పంపించి ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీని సుమారు లక్షల రూపాయలు వెచ్చించి ఎంతో కష్టంతో కొనుక్కున్నటువంటి ఈ వలలు తగలబెట్టడం వల్ల ఏమొస్తుందని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిషేధిత వలలను ఉపయోగించినా వారి మీద కేసులు పెట్టి జైలుకు పంపాల్సిందే జైలుకు పంపితే బాగుంటుంది. కానీ ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం వల్ల ఎటువంటి మెసేజ్లు అనేవి పంపుతారని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు అలాగే మత్స్యకారకు సంబంధించినటువంటి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు పాలకులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు అటవీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేపల వేటకు అలాగే లోపలికి కూడా అనుమతించేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా అటవీ శాఖ సిబ్బంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్వేత. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.